హలో అండి, అందరికీ నమస్కారము. సాధారణంగా మనం రామాయణం గురించి విన్నా చదివినా ఎంతో పుణ్యము వస్తుందని చెప్పి పెద్దలు అంటారు. అయితే ఈరోజు మనం రామాయణంలో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాము. అతనే మాంధాత. భాగవత మహాపురాణం ప్రకారము ఇక్ష్వాకు వంశంలో యవనాశ్వనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 100 మంది భార్యలు ఉండేవారు. ఆ యవనాశ్వుడు అతని 100 మంది భార్యలు పుత్రులు లేక విచారిస్తూ ఉంటే, అంటే యవనాశ్వనుడికి 100 మంది భార్యలు ఉన్నారు కానీ సంతానం లేదు. సో యవనాశ్వనుడు మరియు అతని భార్య చాలా బాధపడతా ఉన్నారు, పిల్లలు లేరని చెప్పేసి. అప్పుడు ఋషులు కరుణించి ఇంద్రుని గురించి పుత్రకామేష్టి అనే ఒక యాగం చేయమని చెప్పారు. ఆ యాగంలో రాజుకు రాణి ఎందు పుత్రులు కలుగుట కోసం బ్రాహ్మణులు మంత్రజలం పోసిన నీటి పాత్రను పద్ధతి ప్రకారం భద్రపరిచారు. ఆనాటి రాత్రి నిద్రలో ఉండగా ఆ రాజునకు విపరీతమైన దాహం వేసిందట. వశం తప్పిన యవనాశ్వనుడు నిద్రలో ఉండగానే లేచి ఆ విపరీతమైన దాహానికి తాళలేక వెళ్ళి ఆ మంత్రజలాన్ని తాగేశాడంట.